హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరు రమేష్ ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 సంవత్సరాలుగా పరిపాలించి ప్రజల కోసం చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోయిందంటూ కొనియాడారు. కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. కమలం పువ్వు గుర్తుకే ఈరోజు 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల నియోజకవర్గంలోని దామెర మండల కేంద్రంలో మా దామెర మండల ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని, మహిళల్ని, యువకుల్ని, కుల పెద్దల్ని, పుర ప్రముఖుల్ని, బీజేపీ పార్టీ శ్రేణుల్ని, మోడీ కుటుంబ సభ్యుల్ని కలవాలి, మీ ఆశీర్వాదం తీసుకోవాలని మరి ఈ రోజు వస్తున్నాడని తెలియగానే ఎండను సైతము లెక్క చేయకుండా స్వాగతం పలికిన మీ అందరికీ ముందుగా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పాల్గొన్న పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు డాక్టర్ కాళీ ప్రసాద్ గారు, మరొక పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు డాక్టర్ విజయ చందర్ రెడ్డి గారు, మరి పెద్దలు మాకు అత్యంత సన్నిహితులు మా ఐలన్న గారు, మరి వేదిక పైన ఉన్న స్థానిక ఆడుతున్న మరి ఎంఆర్పీఎస్ నాయకులు, మోడీ గారి ద్వారానే సాధ్యమని నమ్మి విశ్వసించి మరి మోడీ గారు మనకు పెద్దన్నగా భరోసా ఇస్తే మరి ఈరోజు మద్దతు తెలపడానికి వచ్చిన మా ఎంఆర్పీఎస్ నాయకులకు, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు, మా జనసేన యువతకు, మా పత్రికా మిత్రులకు, పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. 35 సంవత్సరాల భారత స్వాతంత్రంలో 50 సంవత్సరాల పైచిలకు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ విధానం, కాంగ్రెస్ ప్రభుత్వ విధానం ఒక్కసారి ఈ సందర్భంగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 50 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బార్డర్ లో బాంబుల మోత, మత కల్లోలాలు, కర్ఫ్యూలు, 144 సెక్షన్లు, అవినీతి పాలన, బోఫోర్స్ కుంభకోణాల పాలన చేసి మా వ్యాగన్ ఫ్యాక్టరీ కాజిపేటకు మంజూరు చేసి మా పేద మహిళలకు, మా పేద బిడ్డలు కట్టెల పై వండుకోకూడదని గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ప్రతి బిడ్డకు నెలకు 6 కిలోల బియ్యం ఇచ్చి కరోనా కష్టకాలంలో మనందరినీ కాపాడి 3 దఫాలు టీకా ఇచ్చి కరోనా నుండి కాపాడిన మహానుభావుడు మోడీ. కాంగ్రెస్ పార్టీ విధానం కావాలా ఒక్కసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేశం కోసం మోడీ కోసం మనం ఏదైతే ఉన్నామో మరి మోడీ గారి నాయకత్వంలో నేను పనిచేయాలని, మోడీ గారి టీంలో నేను పనిచేయాలని మరి వస్తే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి మీ వద్దకు పంపాడు. నన్ను ఆశీర్వదించాడు. మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు విద్యాపరంగా, వైద్యం పరంగా మా మహిళమ్మ తల్లులకు స్వయం శక్తిపై ఎదగాలని ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు ఇచ్చి, బ్యూటిఫికేషన్ శిక్షణ ఇచ్చి, బ్యాంకు లోన్ ఇప్పించి మరి ఆర్థికంగా ఎదిగించినాం. మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే 2 దఫాలు
2,000 మంది పైచిలకు ఉచిత భోజనం ఇచ్చి, ఉచిత పుస్తకాలు ఇచ్చి, ఉచిత శిక్షణ ఇస్తే అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. 10 సంవత్సరాలుగా ఒక శాసనసభ్యునికి అనుభవం ఉంది. నా గురించి మీ పక్క నియోజకం మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు మోడీ గారి బలపరిచిన ఈ అభ్యర్థి 3వ ప్రధాని మోడీ కావాలనుకుంటున్న ఈ తరుణంలో దయచేసి మీరు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ నుండి కూడా వస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి, మేము దొంగ హామీలు ఇచ్చినాము, అవి అన్ని అమలు కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటారు. నమ్ముదామా? మొన్నటికి మొన్న కాళీప్రసాద్ సాబ్ తిరిగినప్పుడు డాక్టర్ సాబ్ ఈసారి మేము మార్పు కోరుకుంటున్నాం, ఒకవేళ బీజేపీ పార్టీకి వేసినా మరి రాష్ట్రంలో అధికారంలోకి రాదు, కేంద్రంలో మోడీ గారిని ప్రధాని చేస్తాం, ఇక్కడ మార్పు తీసుకొస్తున్నాం, కాంగ్రెస్ కి వేస్తామన్నారు. చాలా సంతోషం. ఎందుకు అనుకున్నారు? మా అక్కలు అరచేతిలో బెల్లం పెట్టి వైకుంఠాన్ని చూపెట్టిండు. ఏమన్నాడక్క? 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నా, 9వ తారీఖు మా రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కథమన్నాడు. అయిందా? రిజర్వేషన్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గం ఉంటే ఏ ఒక్క సీటు కూడా మాదిగలకి ఇయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. అలాంటి పార్టీకి మనం ఓటేస్తామా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? కావ్య గారు. మరి శ్రీ బిడ్డ ఎంపీ కావాలా? రాజరికమా?